మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూసినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత. గగనము నుండి దిగి గనుడుగా ప్రియులు దూత. తగినట్టుగా చెప్పి వారికి మిగుల సంతోషవార్త. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూసిన వెనుక కాంతులో విశ్రామం ఇప్పుడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. పశువుల తొట్టెలోన బాసిల్లు వస్త్రము గుట్టి. పశువుల తొట్టెలోన బాసిల్లు వస్త్రము చూసి శిశువును కనుగొందురని శీఘ్రముగా దూత తెలిపే. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. అనుసుగల్ల ఒకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుసుగల్ల ఒకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించి క్రీస్తు అందరినీ తెలిపినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగే ఎంతమంది ఒక ఎత్తు, మీ పేటలో ఉన్నవారు అందరూ ఒక ఎత్తు. ఎందుకంటే మీ చేతికి మేము పనిచేస్తున్నాం కాబట్టి మీ క్షేమం గురించి మేము ప్రార్థన చేయాలండి. ప్రతి దాని గురించి, కరెంటు విషయాల గురించి, వాటర్ విషయాల గురించి. అలాగే మీకు మీరు ఇంతగా మాకు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తున్నారు.
అందుకని మేము అందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు. ఈవిడ బాగా చేస్తుంది. అయ్యగారు ఇప్పుడు దాకా దేవుడు మాట చెప్పాను మీరు ఇంత చెప్పరండి. అసలు ఆ బైబిల్లో ముఖ్యమైన విషయాలు చెప్పారు మీరు. జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడు మీకు అంత జ్ఞానాన్ని ఇచ్చి మీతో మాట్లాడినందుకు వందనాలండి. ఈ సినిమాలు దేవుడు తీయించు. మనం క్రీస్తు గురించి ఈరోజు మరి ప్రత్యేకంగా మనం అది కీర్తించుకుంటానికి మహిమపరచుకుంటానికి మనకి దేవుడు ఒక సదావకాశాన్ని మనకి ఆర్ఏసీ ఫుడ్ మేనేజ్మెంట్ ద్వారా మనకి కలగజేశాడు. కాబట్టి చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లోనూ మరి ఎంతోమంది కలిసిమెలిసి మన జీవితంలో ఈ ఆర్గనైజేషన్లో హిందువుల మధ్యన క్రైస్తవులు అందరూ కలిసి ప్రత్యేకంగా ఒక హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే ఏ ఒక్క ఫ్యాక్టరీలో కూడా ఇలా జరగదు. మనం చాలా నిజంగా చెప్పాలంటే ధన్యులు. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని గురించి మనం ఆయన మహిమపరుచుకునే గణపరుచుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. కాబట్టి యేసు ప్రభు గురించి నేను ఒక 2 మాటలు చెప్పేసి నేను ఇక తర్వాత ఎవరైనా ఉంటే మనం మాట్లాడదు. కానీ నేను 2 మాటలు చెప్తాను ఆయన గురించి, ఆయన పుట్టుక గురించి.